నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు డిజిటల్ యుగానికి తగ్గట్టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని ఇంకా క్రూరాతి క్రూరంగా ఎంతగా అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళైతేనే ఆడవాళ్ళు, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్పెషల్ గా ఆకాశంలో నుంచి దిగి వచ్చిన దేవతలు, మిగతా ఎవరైనా సరే మహిళలు కాదు. అది మా పార్టీలో పనిచేసినా లేదంటే వేరే ఏ పార్టీలో పనిచేసినా కూడా వాళ్ళు మహిళలు కాదు అని అంటారు. ఎందుకు అంటే పార్టీలో పనిచేసినప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎంత అనుకూలంగా మనం పనిచేసినా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొని మేము పనిచేస్తాము, మేము మర్యాద పూర్వకంగానే పనిచేస్తామంటే అక్కడ వర్కౌట్ అవ్వదు, జరగని పని. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ గౌరవం దక్కుతుంది. విలన్ ఎవరు అంటే నారా లోకేష్ గారు అండి. ఇవాళ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఐటీడీపీ సోషల్ మీడియాని మానస పుత్రికగా స్వీకరించి ఆయన ముందుకు నడుపుతున్న విధానం వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో జీతాలు ఇచ్చి మరి ఒక్కొక్క మనిషికి 25,000 నుంచి 40,000 రూపాయలు జీతాలు ఇచ్చి మరి ఇలా మహిళల మీద మీరు దారుణాతి దారుణంగా, అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మీరు వాళ్ళ మీద దాడులు చెయ్యండి. గుంపులుగా ఒక్కసారే మూకుమ్ముడు దాడులుగా కామెంట్స్ లో అవ్వచ్చు, లేదంటే వాళ్ళను మార్ఫింగ్ చేసే విషయంలో అవ్వచ్చు, ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది అసలు ఇక వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని బయటికి తీసుకురావద్దన్న ఉద్దేశంతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. అయితే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళామ్మ తల్లులకి చేతులు జోడించి చెప్తున్నానమ్మా, మీకోసం మీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మీకోసం ఒక కుటుంబం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ గీతాంజలి కుటుంబాన్ని చూస్తుంటే ముక్కు పచ్చలారని 2 బిడ్డలకు అన్నింటిని మేము చూసి మా కడుపులో పేగులు తెగిపోయి ఉన్నాయి. అలాంటి పరిస్థితికి ఎవ్వరూ దిగజారొద్దు. మీకోసం మేమున్నాం. మీకోసం మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనకు అండగా ఉన్నారు. మన కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్న మహిళా అమ్మ తల్లులందరూ మీకు తోడుగా ఉన్నారు. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఇలాంటి దారుణానికి పాల్పడద్దు. ఎవడో వెదవచ్చి మిమ్మల్ని అన్నంత మాత్రాన మీ మాన ప్రాణాల విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు తెలుసు, నీ భర్తకు తెలుసు, నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యుల సమాజం వాళ్ళందరికీ తెలుసు. ఎవడో వెదవ అన్నంత మాత్రాన నువ్వు మలినపడవు, ఎవడో అన్నంత మాత్రాన నువ్వు దోషివి కాదు. నువ్వు నిర్దోషివే, నిజాయితీ పర్రాలువే. చెప్పాలంటే ఉన్న అందరికన్నా కూడా ఎవడెవడైతే వెధవలు మాట్లాడుతున్నారో ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ల కంటే కూడా గొప్పదానివి నువ్వు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలాంటి ఆవేదనలకు గురవుతున్న, ఇలాంటి హింసలకు గురవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనోధైర్యాన్ని గట్టిగా పట్టుకొని మనలాంటి ఇంకా ఈ బాధలకు గురవుతున్న మహిళల్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్పేసి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళామ్మ తల్లులకు అండగా ఉందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ మనకు మంచి చేసే ముఖ్యమంత్రి గారిని మరలా మనం సమర్థిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఐటీడీపీ మొత్తం లోకేష్ గారే అంతా చూస్తారు అని, అంటే ఎవరెవరిని టార్గెట్ చేయాలి అనేటటువంటిది కూడా స్వయంగా ఆయన చెప్తారా? అవునక్క, రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి, జూమ్ మీటింగ్స్ పెట్టి ఎవరెవరిని, ముఖ్యంగా మీరు మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఐటీడీపీకి సంబంధించి అబ్దుల్ కరీం అనే వ్యక్తికి దాదాపు 30,000 రూపాయలు జీతం ఇచ్చి మరి అతని దగ్గర నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికి కూడా కంటెంట్, ఏం వీడియోస్, ఏం ఎడిటింగ్ చేసి పంపించాలని చెప్పేసి ఇక్కడి నుంచి కంటెంట్ అంతా సాక్షాత్తు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందరే తను ఏది చెప్తే ఎవరిని ఎలా ట్రోల్ చేయాలి, ఎవరిని ఎలా మార్ఫింగ్ చేయాలో కూడా దగ్గరుండి మరి చేయించి, తెలుగుదేశం పార్టీ ఎవరెవరు విమర్శిస్తున్నారు వాళ్ళ మీద ఇట్లా వెళ్ళండి చేయండి అని పర్టికులర్ గా వీళ్ళని ఇలా చేస్తేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు, వీళ్ళని ఇలా మాట్లాడితేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారని ప్రత్యక్షంగా తన ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందే జరుగుతుంది. తన ద్వారానే వాళ్ళు చేసే వీడియోస్, మార్ఫింగ్స్, కామెంట్స్ అన్ని కూడా తన ఆధ్వర్యంలోనే బయటకు వస్తాయి. కృష్ణవేణి మాటలు వింటే మనకేమర్థం అవుతుంది? గీతాంజలి మీద కూడా ఎలా ట్రోల్ చేయాలో లోకేష్ డైరెక్షన్ ఇచ్చాడు అనేటటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.